కాంట్రాక్టర్లు సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ఫోటో తీసుకుని మేము నైట్ విజిట్ చేస్తాము, మా టెండర్ ను కన్సిడర్ చేయండి అనేక మంది మెయిల్స్ పంపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇలా ఎన్నో కంపెనీలు మేము సైట్ విజిట్ చేశాము, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెబుతున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు పంపిన మెయిల్స్ మీరు బయట పెడతారా లేదా నేను బయట పెట్టనా అంటూ హరీష్ రావు హెచ్చరించారు. 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మీరు ఎన్ని టెండర్లు పిలిచారని నిలదీశారు. ఎంతమంది సైట్ విజిట్ చేశారు, ఎంతమందికి సర్టిఫికేట్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు మీరు. నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను, ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్, రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, చాలామంది కూడా సైట్ విజిట్ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని సింగరేణికి మెయిల్స్ పంపినారు. ఆల్ మెయిల్స్ ఆర్ ఓపెన్ డాక్యుమెంట్, అది నువ్వు రిమూవ్ చేసినా పోవాలి. సింగరేణికి మెయిల్స్ పంపినారు, ఫోటోలు కూడా జత చేసినారు, అయినా వారికి సర్టిఫికేట్లు దక్కలే. అంటే దీని పద్ధతి ఏంటంటే, సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ జిఎం ఆఫీస్కు పోతే ఆ జిఎం గారు సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇవ్వడు. లాస్ట్కి ఇక టెండర్ 5 గంటలకు లాస్ట్ అయిద్దనంగా, సాయంత్రం 5 గంటలకు టెండరు దాఖలు చేయడం లాస్ట్ అంటే, మధ్యాహ్నం పూట బ్యాక్ డేట్లో 2కో 3కో 4కో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యాడు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది, మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా టెండర్ను కన్సిడర్ చేయండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి. అనేక మంది మెయిల్స్ పంపినారు. లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది, జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది, మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది. ఇట్లా ఎన్నో కంపెనీలు మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మేము పలానా తారీఖు నాడు సైట్ విజిట్ చేసినాము, ఇగో ఇది సైట్ విజిట్ ఫోటో, ఇగో ఇది జిఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో, జిఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్ని వచ్చినాయి. ఆ మెయిల్స్ బయట పెట్టండి. నేను పెట్టమంటే పెడతా, మీరు పెడతారా నన్ను పెట్టమంటారా? సైట్ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా? మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి, నేను అన్నీ సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా.